మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా రాధాకృష్ణులను మనం స్మరించుకుంటూ ఉన్నామంటే వాళ్ళ ప్రేమ అంత నిత్య నూతనంగా, నిర్మలంగా, ప్రేమకు ఆదర్శంగా నిలిచిపోయింది. మరి అలాంటి రాధ ద్వారకకు వచ్చి కృష్ణుణ్ణి కలవాలని ప్రయత్నిస్తే ఏమైంది? అసలు మధుర వదిలి కృష్ణుడు ద్వారకకు ఎందుకు వచ్చేశాడు? ద్వారకలో రుక్మిణి, సత్యభామ, జాంబవతి వంటి వారిని పెళ్లి చేసుకుని రాధను మరిచిపోయాడా? రాధ ద్వారకకు వస్తే ఏం జరిగింది? వంటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రేమ తాలూకు గొప్పతనం. మిత్రమా, ఈ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయేది ప్రేమ మాత్రమే. నిస్వార్థమైన, నిర్మలమైన ప్రేమ మన గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటిదే రాధకు కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ. కృష్ణుడి నుంచి తను ప్రేమను మాత్రమే ఆశించింది. అతని నామస్మరణలోనే తన జీవితాన్ని గడిపింది. ఇద్దరూ ఒకే ఆత్మ, వేరువేరు శరీరాలు అని ఇప్పటికీ మనవాళ్ళు చెప్పుకుంటారు. విషాదం మరియు శాపం. కానీ విషాదం ఏమిటంటే, శ్రీకృష్ణుడు తను ప్రేమించిన రాధను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. ఎలాంటి కల్మషం లేని ప్రేమ రాధది. ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రేమకు చిహ్నమైన వీరి ప్రేమ పెళ్లి వరకు ఎందుకు వెళ్లలేదు? రాధకృష్ణుని వద్దనుకుందా? లేదా కృష్ణుడే రాధను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదా? నిజానికి ఏం జరిగిందంటే, రాధకు శ్రీకృష్ణుడికి మధ్య ఏదో విషయం మీద ఒక గొడవ వచ్చింది. అలకపాన్పు ఎక్కిన రాధ శ్రీకృష్ణుడు ఎంతగా విన్నవించినా తన మనసు మార్చుకోలేదు. కృష్ణుడి మీద కోపం పోగొట్టుకోలేదు. కృష్ణుడికి శ్రీరాముడు అనే ఒక గొప్ప స్నేహితుడుండేవాడు. శ్రీరాముడు రాధను ఒప్పించేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కోపంలో ఉన్న రాధ కృష్ణుడితో పాటు శ్రీరాముడిని కూడా తిట్టింది. దాంతో నువ్వు ప్రేమించిన వాడిని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవు అని శ్రీరాముడు రాధను శపించాడట. కృష్ణుడి ప్రేమ మరియు వేణువు. ఏది ఏమైనా రాధ మరణంతో దివ్య ప్రేమ కథ ముగిసింది. ఆమె ఎలా చనిపోయిందో మరియు శ్రీకృష్ణుడు తన వేణువును ఎందుకు విరిచాడో ఇక్కడ మనం తెలుసుకోవాలి. వేద గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు కేవలం 8 ఏళ్ల వయసులో రాధతో ప్రేమలో పడ్డాడు. ఆమె పట్ల అతని ప్రేమ నిస్వార్థమైనది, స్వచ్ఛమైనది. కృష్ణుడు కూడా తన జీవితాంతం రాధను ప్రేమించాడు. కాని తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం, అంతేకాకుండా తనకన్నా పెద్దదైన రాధను పెళ్లి చేసుకోలేకపోయాడు. శ్రీకృష్ణుడు తన జీవితంలో ఎక్కువగా ప్రేమించింది ఒకటి రాధనైతే మరొకటి తన వేణువును. రాధ కూడా శ్రీకృష్ణుడి మురళీగానాన్ని అమితంగా ప్రేమించేది. ద్వారకలో రాధ. శ్రీకృష్ణుడి ప్రేమలో రాధ పిచ్చిదయ్యింది. కాని కృష్ణుడు బృందావనాన్ని శాశ్వతంగా వదిలి మధుర నుంచి ఆ తర్వాత ద్వారకకు చేరుకున్నాడు. అయినా సరే కృష్ణుడు రాధను మర్చిపోలేదు. అన్ని విధుల నుంచి విడుదలైన తరువాత రాధ చివరిసారిగా తన కృష్ణుడిని కలవడానికి వెళ్ళింది. ఆమె ద్వారకకు చేరుకున్నప్పుడు ఆమె రుక్మిణి మరియు సత్యభామలతో కృష్ణుని వివాహం గురించి విన్నది. కాని రాధ బాధపడలేదు. రాధను చూసిన కృష్ణుడు చాలా సంతోషించాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. రాధను రాజభవనంలో దేవికగా నియమించమని కృష్ణుడిని అభ్యర్థించింది. కాని రాజభవనంలో రాధ మునుపటిలాగా శ్రీకృష్ణుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని అనుభవించలేకపోయింది. కాబట్టి రాధ రాజభవనం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. రాధ మరణం. వేణువు విరవడం. ఆమె చివరి రోజుల్లో పూర్తిగా ఒంటరిగా మరియు బలహీనంగా ఉంది. చివరిసారిగా శ్రీకృష్ణుడు రాధ ముందుకు వచ్చాడు. కృష్ణుడు చివరిసారిగా వేణువు వాయించడాన్ని చూడాలనుకుంటున్నానని చెప్పింది రాధ. శ్రీకృష్ణుడు ఇక వేణువును పట్టుకుని చాలా శ్రావ్యమైన రాగంలో వాయించడం ప్రారంభించాడు. అప్పుడు రాధ తన చివరి శ్వాస తీసుకుని ఆధ్యాత్మిక మార్గంలో కృష్ణుడితో కలిసిపోయే వరకు శ్రీకృష్ణుడు పగలు రాత్రి వేణువును వాయిస్తూనే ఉన్నాడు. వేణువు రాగాలు వింటూనే రాధ తన శరీరాన్ని విడిచిపెట్టింది. కృష్ణుడు గుండె పగిలిపోయింది. శ్రీకృష్ణుడు రాధ మరణాన్ని తట్టుకోలేక ప్రేమకు ప్రతీకగా తన వేణువును విరిచి పొదలోకి విసిరేశాడు. అప్పటినుంచి శ్రీకృష్ణుడు వేణువు లేదా మరే ఇతర జీవిత సాధనాన్ని వాయించలేదు. నిష్కల్మషమైన, స్వచ్ఛమైన ప్రేమకు ఈ రాధాకృష్ణుల జీవితం ఓ గొప్ప ఉదాహరణ. ఏమంటారు?